మంచిది. దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక, తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 4వ అధ్యాయము 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుతాం. దేమ ఇక లోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. గ్రేస్కే గలతీయుకును చాలు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. పౌలు తిమోతికి 2 ఉత్తరాలు రాస్తూ చివరి ఉత్తరంలో ఇలా అన్నాడు, దేమ నన్ను విడిచిపెట్టి ఈ లోకాన్ని స్నేహించి నా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు అంటున్నాడు. ఈ దేమాని గురించి మరొక మాట నేను చెప్తాను. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. లూకాను ప్రియుడైన వైద్యుడను దేమాయు చాలు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేమా వందనాలు చెప్తున్నాడు అంటే అర్థం ఏంటంటే దేవుని ఎరిగినవాడు. పౌలు గారితో కొంతకాలం తన సువార్త పనిలో నడిపించబడినవాడు. దేవుని ఎరిగినటువంటి దేమా పౌలుతో కొన్నిసార్లు సువార్తకు వెళ్ళినటువంటి వ్యక్తి కష్టకాలంలో పౌలు గారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనే మాట తిమోతికి చెప్తున్నాడు. నేను ఈ భాగంలో ఏమి చెప్పాలని అనుకుంటున్నానంటే, మనం కూడా దేవుణ్ణి వెంబడిస్తూ దేవునితో నడుస్తూ కొన్నిసార్లు ప్రభువుని వదిలిపెట్టి వెళ్ళిపోయే దినాలు ఉంటూ ఉన్నాయి. దాని గురించి దేమాలో నుంచి కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. దేమా అంటే అర్థం ఏంటంటే ప్రజల అధికారి, లేకుంటే ప్రకృతి దేవత అనే అర్థం వచ్చేటువంటి నామకరణం. చాలామంది వందనాలు చెప్తున్నారు దేమాకు. పౌలు గారితో కలిసి పరిచర్యలో ముందుకు వెళ్ళాడు. అలాంటి దేమా ఈ లోకాన్ని స్నేహించి లోక ప్రేమతో పడి ఆయన దేవుని సన్నిధి విడిచిపెట్టి వెళ్ళిపోయాడని చెప్తున్నాడు. కొన్నిసార్లు మన జీవితం కూడా అలాగే ఉండొచ్చు. ఎందుకని దేవుని వెంబడిస్తాం, మారు మనసు పొందుతాం, యేసు రక్తంలో కడగబడతాం, కానీ కొన్నిసార్లు ప్రభువుని విడిచిపెట్టేస్తాం. ఈ జీవితం మనకు ఆశీర్వాదం కాదు. నేను చెప్పాను మొన్నటి దినంలో, దేవుడు మనల్ని స్థిరపరిచేవాడు. శ్రమలో కూడా శ్రమలు అనుమతించబడ్డాయి అని చెప్పాను. తెస్సలోనికి రాసిన పత్రికలో శ్రమ అనుభవించడానికే మనం వచ్చాం. శ్రమ వచ్చిందని, బాధ వచ్చిందని, ఇబ్బంది కలుగుతుందని ప్రభుని విడిచిపెట్టేది లేదు. ప్రావైనా చావైనా బ్రతుకైనా ప్రభుతో ఉండాలి. ఇదేమో అలా లేడు. దేవుణ్ణి విడిచిపెట్టేశాడు. దేవుని విడిచిపెట్టడానికి గల కారణాలు ఏంటో చాలా ఉన్నాయి, కానీ నేను ఒక 3 విషయాలు ఈ మధ్యాహ్నం వేళ మీతో పంచుకోవడానికి ఆశపడతాను. ఎందుకు దేవుణ్ణి విడిచిపెట్టాడు, విడవడానికి గల కారణం ఏంటి? ఒకవేళ ఇవి మనలో ఉంటే మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోమని ప్రభు పేరట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. రండి, మొదటి మాట ధ్యానం చేస్తాం. పరిశుద్ధ గ్రంథంలో యోహాను రాసినటువంటి పత్రిక, మొదటి పత్రికలో 2వ అధ్యాయములో, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా లోకాన్ని ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో చాలు. యోహాను ఇలా చెప్తున్నాడు, లోకాన్ని ప్రేమించొద్దు. లోకాన్ని ప్రేమించారనుకో తండ్రి ప్రేమ వారిలో ఉండదు. చాలామంది దేవుని ఎరిగి దేవుని వెంబడిస్తూ ఎవరిని ప్రేమిస్తారు? లోకాన్ని. లోకాన్ని నువ్వు ప్రేమిస్తే తండ్రి ప్రేమ వారిలో ఉండదు.
లోకాన్ని ప్రేమించేవారు దేవునికి దూరం అయిపోతారు. జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే లోకాన్ని ప్రేమిస్తారో, లోకములో ఉన్నదాన్ని ప్రేమిస్తారో, వారిలో దేవుని ప్రేమ ఉండదు. ప్రభువుని ఎరిగిన తర్వాత మనం ఎవరిని ప్రేమించాలి? దేవునే ప్రేమించాలి. అందుకని బైబిల్ చెప్తుంది, కుమారుని ముద్దు పెట్టుకోండి, లేకపోతే ఆయన ఏం చేస్తాడు? కోప్పడతాడు. దేవుని ముద్దు పెట్టుకోకపోతే ఏం చేస్తాడు? ఆయన కోప్పడతాడు. ఎవరిని ప్రేమించాలి నువ్వు? దేవుణ్ణే. లోకాన్ని ప్రేమించకూడదు, లోకములో ఉన్నదాన్ని ప్రేమించకూడదు. నువ్వు అలా ప్రేమిస్తే దేవుని నుండి దూరం అయిపోతావు. ఈ లోకాన్ని స్నేహించి దేమా ఏమైపోయాడు? వెళ్ళిపోయాడు. పౌలు గారు చాలా బాధపడుతున్నాడు. పౌలు గారితో కలిశాడు, పౌలుతో కలిసి కొంత సువార్త పని చేశాడు. మంచివాడు, అందరూ వందనాలు చెప్తున్నారు, మంచి వ్యక్తి. కానీ లోకాన్ని ప్రేమించాడు. ఈ మధ్యాహ్నం ఒకవేళ నువ్వు లోకాన్ని ప్రేమిస్తుంటే దేవుడు నిన్ను ప్రేమించలేడు. లోకం మీద నీకు ఆశ ఉంటే, లోకంలో ఉన్న దాని మీద నీకు ఆశ ఉంటే దేవుడు నిన్ను ప్రేమించలేడు. అందుకే బైబిల్ అంటుంది, నిన్ను లోకములో నుండి ప్రత్యేకపరుచుకున్నాను. నువ్వు దేవుని ప్రేమను కలిగి ఉండాలి, దేవుని ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అలా లేకపోతే నువ్వు దేవునికి ఏమైపోతావు? దూరం అయిపోతావు అంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనం కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తాం. చూడండి, ఆయన మాట్లాడుతూ మాటలో మరొక మాట మనం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 19వ వచనాన్ని మనం చూస్తాం. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందరు. అయితే వారందరూ మన సంబంధులు కారని వారు బయలు వెళ్ళారు. గమనించండి, చెప్తున్నారు, వారి మనలో నుండి బయటికి వెళ్ళారు కానీ వారి మన సంబంధులు కాదు. అంటే ఎక్కడికి వెళ్ళారంటే లోకంలోకి. అంతకుముందు ప్రభులో ఉన్నారు, ప్రభులో స్థిరపరచబడిన వారు, మారు మనసు పొందారు, రక్షించబడ్డారు, దేవుని బిడ్డలుగా జీవిస్తున్నారు. కానీ ఇప్పుడు మనలో ఏమైపోయారంటే లోకంలోకి వెళ్ళిపోయారు, లోక సంబంధులుగా బ్రతుకుతున్నారు. నువ్వు లోక సంబంధంగా బ్రతకటానికి లోకాన్ని ప్రేమిస్తున్నావు అంటున్నాను. దేవుని మీద ఉన్న ప్రేమ కంటే లోకం మీద నీకు ప్రేమ ఎక్కువ ఉంది. లోకం మీద ఉన్న ప్రేమను బట్టి నీ జీవితంలో ఏమైపోతున్నావు? మనకు తెలుసు, లోతు భార్య ఏమైపోయింది? ఎందుకని? ఇంకా సొదొమ గొమొర్రా పట్టణం మీద ప్రేమ తనకు చావల. ప్రయాణమేమో కానాను వైపు, కానీ ఆమె ఎలా ఉంది? వెనకకు మళ్ళీపోతుంది. ప్రియులరా, వాక్యం వింటున్న వారులారా, నువ్వు దేవుణ్ణే ప్రేమించాలి. అప్పుడు నీ జీవితంలో స్థిరపరచబడతావు, దీవించబడతావు, దేవుని సన్నిధిలో ముందుకు నడిపించబడతావు అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని నువ్వు లోకాన్ని ప్రేమించకూడదు అంటున్నాను ప్రభు పేరట. మరొక విషయం కూడా చెప్తాను. మత్తయి రాసిన సువార్తలో ఒక ఆశ్చర్యకరమైన మాట రాస్తూ వచ్చారు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 13 అధ్యాయం, మత్తయి సువార్త 13 అధ్యాయము 22వ వచనం. ముండ్ల పొదలో విత్తబడిన వాక్యము ఆ వినువాడే కానీ ఐకిక విచారమును ధనమోసమును ఆ వాక్యము నడిచివేయను గనుక నిష్ఫలుడగటానికి కారణం ఏంటి? 2 మాటలు చెప్పాడు. ఏ మోసం అది? ధనమోసమును ఐకక విచారం వల్ల ఏమైపోతున్నాడు మనిషి? వాక్యానుసారంగా జీవించలేకపోతున్నాడు, దేవుని ప్రేమించలేకపోతున్నాడు. ఇవి తను ఏం చేస్తున్నాయి? మోసపరుస్తున్నది, కానీ దేవుని ప్రేమ నుంచి దూరం అయిపోతున్నాడు. ఒకవేళ మన జీవితం అలా ఉందా? ప్రభుని కాక లోకాన్ని ప్రేమిస్తున్నావా? లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నావా? అలా అయితే నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు అంటున్నాను. దేవునికి దూరం అయిపోతే నీ జీవితంలో ఫలాలు పొందలేవు, ఆత్మీయతను పొందలేవు, దీవించబడలేవు, ఆశీర్వదించబడలేవు, దేవుని సల్ల ముందుకు నడిపించబడలేం. అందుకని మరొక మాట అంటాడు యాకోబు 4:4, నువ్వు దేవుణ్ణి ప్రేమించకుండా లోకాన్ని ప్రేమిస్తే నువ్వు దేవునికి శత్రువైపోతావు. ఏమైపోతావు? దేవునికి శత్రువులు అయిపోతావు. ఎందుకని? దేవుని ప్రేమించట్లు ఎవరిని ప్రేమిస్తున్నా? లోకాన్ని ప్రేమిస్తే ఎవరికి శత్రువులము? దేవునికి. దేవునికి శత్రువు ఎవరు చెప్పండి? సాతాను. దేవునికి శత్రువు ఎవరు? ఇప్పుడు మనం దేవుని ప్రేమించకపోతే మనం ఏమైపోతాం? శత్రువులమే.
శత్రువు అంటే, దేవునికి శత్రువు అంటే దేవుని దగ్గర ఏ మేలు మనం పొందుకోలేం. దేవుడు నీ మీద కోపడితే ఏ ఆశీర్వాదం నీకు దొరకదు. ఎందుకని? ఎవరిని ప్రేమిస్తున్నా? దేవుని ప్రేమించకుండా లోకం మీద ప్రేమ ఉంది. లోకాన్ని ప్రేమిస్తున్నాం, లోకంలో ఉన్న వాటన్నిటిని ప్రేమిస్తున్నాం. అందుకని మనము లోకము చాలా బలమైంది, దానిలో నుండి మనం బయటికి రావాలి అనేది ప్రభు చెప్తున్నాడు. ఇంకా లోక ప్రేమ చావలేదా? ప్రభు బిడ్డలుగా ఉంటాం, దేవుని బిడ్డలుగా ఉంటాం, ప్రభు రక్తంలో కడగబడతాం. ఇంకా లోకం మీద ఉన్న ప్రేమ మాత్రం మనకి చావలేదు. ఇంకా లోకం మీద ఆశ ఉంది. ఏముంది? ఇంకా లోకం మీద ఆశలు చాలామందికి చావలేదు. వాక్యం వింటున్న వారులారా, దేవుని సన్నిధిలోంచి దూరం అయిపోవటానికి గల కారణం ఏంటంటే లోకాన్ని ప్రేమిస్తున్నాడు. ఈ మధ్యాహ్నం వేళ ఒకవేళ నువ్వు లోకాన్ని ప్రేమించే వ్యక్తివైతే, లోకములో ఉన్నదాన్ని ప్రేమించే వ్యక్తివైతే, దేవుని ప్రేమ నీలో లేదు, ఆయన నీకు శత్రువైపోయాడు, ఏమీ పొందుకోలేవు. ప్రభు నీకు సహాయం చేయలేదనుకో, ఏం దొరుకుతుంది నీకు? శత్రువు అయితే ఏమిస్తాడు? నిన్ను కూడా ఎట్లా చూస్తాడంటే దేవునికి దూరమైన వ్యక్తిగా చూస్తాడు, కానీ ఆయన బిడ్డగా దేవుడు నిన్ను చూసేవాడు కాదు. వాక్యం వింటున్న వారులారా, ఈ మధ్యాహ్న వేళ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే మనము దేవుణ్ణి ప్రేమించాలి, లోకాన్ని ప్రేమించకూడదు. లోకాన్ని ప్రేమిస్తే దేవునికి ఏమవుతాం? మనం శత్రువులం అయిపోతాం అంటున్నాను. అందుకని దేవునితో వైర్యం మనం పెట్టుకోకూడదు. దేవుని ప్రేమను మనం కలిగి ఉండాలి. దేవుడు మనం దీవిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మన కుటుంబంలో సమృద్ధిని అనుగ్రహించేవాడు ఆయనే. ఎలియాజరు అంటాడు, ఆ దేవుడే నా యజమానుణ్ణి దీవించాడు, ఆశీర్వదించాడు, సర్వ సమృద్ధిలోనికి తీసుకొచ్చాడు. అలనాడు అబ్రహాము దేవుని సన్నిధిలో దీవించబడ్డారు గల కారణం ఏంటంటే అబ్రహాముని ఎవరు ఆశీర్వదించారు? దేవుడే. లోకంలో ఉన్న ప్రేమ వదిలిపెట్టాడు, దేవుని ప్రేమించడం ప్రారంభించాడు. అన్యుడు, దేవుని ఎరగనివాడు ఏనాడైతే దేవుని ప్రేమించడం ప్రారంభించాడో, దేవుని ప్రేమలో నిలిచున్నాడో, అత్యధికముగా అబ్రహాముని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. నిన్ను కూడా దేవుడు అలా ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. అందుకని లోక ప్రేమ నుంచి దేవుని ప్రేమలోనికి మనం రావాలి అని ప్రభు చెప్తున్నాడు. లోకములో ఉన్నదాన్ని ప్రేమించకూడదు అంటే లోకంలో ఎన్నో ఉంటాయి, లోక ఆలోచనలు ఎన్నో ఉంటాయి, లోక తలంపులు ఎన్నో ఉంటాయి, దాన్ని ప్రేమించకూడదు. ఎందుకంటే నువ్వు ప్రభువుని ఎరిగావు కదా, రక్షించబడ్డావు కదా, యేసు రక్తంలో కడగబడ్డావు కదా. అందుకని లోక ప్రేమ నుంచి బయటికి రావాలి, లేకపోతే దేవునికి దూరం అయిపోతాం. అది మొదటి మాట. లోక ప్రేమ నుంచి మనం, లోకంలో ఉన్నదాన్ని ఏంది మనం ప్రేమించకూడదు. అందుకని ఏమంటాడు? నా కంటితో నిబంధన చేసుకున్నాను, పరస్త్రీని నేను చూడను, కన్యకి నేను ఎలా చూస్తానంటాడు. కొంతమంది లోకములో ఆకర్షితను బట్టి, లోకములో ఆకర్షణీయతను బట్టి మనం ఏమైపోతాం? దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోతాం, దేవుని సన్నిధి నుంచి నిలవలేం, లోకంలోకి వెళ్ళిపోతాం, లోకాశలోకి వెళ్ళిపోతాం, లోకార్యాలకు వెళ్ళిపోతాం. దాన్ని బట్టి దేవుని నుంచి దూరం అయిపోతున్నావని నువ్వు అర్థం చేసుకోవాలి. ప్రభుని ప్రేమిస్తే లోకం నీకు దూరం అయిపోద్ది. రెండో మాట మనం ధ్యానం చేస్తాం పరిశుద్ధ గ్రంథంలో ప్రభు చెప్తున్నటువంటి మాట. రెండో మాట మనం ధ్యానం చేస్తాం తిమోతిలకు రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయము. తిమోతిలకు రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురదచెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బాధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినివ్వక కల్పన కథల వైపునకు తిరుగు కాలము. పౌలు గారు చెప్తున్నాడు, తిమోతి జాగ్రత్త. ఏమని మాట్లాడుతున్నాడు? ఎందుకనగా జనులు హితబోధను సహింపక. హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ. హితబోధ ఎవరికి అవసరం లేదు. వాక్యాన్ని ఖచ్చితంగా చెప్పామనుకో, వాక్యమది ఉన్నట్టు చెప్పామనుకో, అది చాలామందికి అలవడదు, సహించదు. ఆరోగ్యకరమైన బోధ వద్దు. మరి ఏం కావాలి? అక్కడ రాస్తూ ఏమంటాడు? తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు ఏర్పాటు చేసుకుని సత్యమునకు చెవియొగక కల్పన కథలు కాలపు వైపు తిరిగేస్తారు. సత్యమైన వాక్యములో నిలుచుండ్రో ఏమైపోతారంటే కథలు కావాలి, జోక్స్ కావాలి, అవి అయితే చూస్తారు, వాక్యం అయితే వినరు, వాక్యంలోకి వెళ్ళరు.
వాక్యం ఖచ్చితంగా మాట్లాడుతుంటే సరి చేయబడరు. అందుకే ఎందుకు తొలగిపోతున్నామంటే అబద్ధ బోధకులకు వెళ్ళిపోతున్నాం. అందుకని సరిగా కట్టబట్టలే జీవితం, బాధలో నిలిచి ఉండటం లేదు. ఏది కావాలంటే ఏదో 2 పొడి మాటలు చెప్పేస్తే చాలు, ఒక కథ చెప్తే చాలు, దాన్ని బట్టి వెళ్ళిపోతున్నారు. వాక్యము ప్రామాణికమైనది. వాక్యము ద్వారా మన జీవితం కట్టబడాలి, వాక్యములో స్థిరపరచబడాలి, వాక్యములో బలపరచబడాలి. ఖచ్చితమైన వాక్యములను సరిచేస్తుంది. వాక్యములో నిలిచి ఉండాలి. దేనిలో ఉండాలి? దురద చెవులు కలిగిన వారిగా ఉండకూడదు. అలా అయితే ఓడిపోతాం. కల్పనా కథల వైపుకు వెళ్ళే కాలం వచ్చేస్తుంది. ఏం చెప్తారు? ఇక వాక్యం చెప్పరు. ఏం చెప్తారు? 2-3 జోక్ చెప్తారు, 2-3 నవ్వుకునే చెప్తారు. ఇక అయిపోయిందంటారు, వెళ్ళిపోమంటారు. దానివల్ల నువ్వు బలపడవు. దానివల్ల ఆత్మీయతలో నువ్వు స్థిరపరచబడలేవు. ఆత్మీయతలో బలం రాదు నీకు. మరి ఏం కావాలి? వాక్యం. వాక్యం ఏం చేస్తుందంటే నిన్ను సరిచేసి ముందుకు నడిపించుద్ది. వాక్యానికి చాలా పేర్లు ఉన్నాయి. ఒకటి అద్దం లాంటిదంట వాక్యం. ఒకటేంటి? అద్దం. తర్వాత సుత్తి లాంటిది. తర్వాత సబ్బు లాంటిది కదా. తర్వాత కత్తిరిస్తుంది, కత్తి లాంటిది. వాక్యానికి చాలా అనేకమైన అర్థాలు ఉన్నాయి. అందుకని వాక్యమే నిన్ను సరి చేస్తుంది. కల్పన కథలో దురద బోధ, లేకపోతే ఆశీర్వదించలేని బోధ నీకు ఆత్మీయతను కలుగు చేయదు. ఆ బోధలో మనం నిలిచి ఉండకూడదు అంటున్నాను ప్రభు పేరట. మరికొద్దిగా లోపలికి మనం వెళ్తే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. చూడండి, 11 కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం, 2 కొరింథీ 11వ అధ్యాయం 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు చెరపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవలనేమో అని పౌలు గారు ఇలా అంటున్నాడు. అయ్యా, సర్పము ఎవరిని మోసం చేసింది? చెప్పండి. అవ్వమను మోసం చేసిందట. సర్పం ఎవరిని మోసం చేసింది? ఒకవేళ మీరు కూడా మోసపోతారేమో. దేని నుంచి? క్రీస్తు నుండి, క్రీస్తు సరళత నుండి మీరు ఏమైపోతారు? దూరం అయిపోతారేమోనని బాధపడుతున్నాను. ఎందుకని? తన కుయుక్తి చేత సర్పము ఎవరిని మోసం చేసింది? అవ్వమ్మను. నిన్ను కూడా మోసం చేస్తుంది. జాగ్రత్త. మోసకరమైన బోధ, మోసకరమైన బోధ నిన్ను కూడా మోసం చేస్తున్నావు. జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. ఎక్కడి నుంచి తొలగిపోతావు నువ్వు అని చెప్తూ ఈ మాట అంటున్నాడు. ఏమని? క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోదువేమోనని. పవిత్రత నుంచి కూడా తొలగిపోతావేమోనని భయంగా ఉందంటున్నాడు పౌలు గారు. ఆ సంఘంతో మాట్లాడుతున్నాడు. అవమ్మ మోసపరచబడింది కదా, మీరు కూడా మోసపరచబడతారేమో. గమనించాలి, జాగ్రత్తగా ఉండాలి. అబద్ధ బోధ విషయాల్లో నువ్వు ఆశీర్వదించబడలేవు, దీవించబడలేవు, నీ ఆత్మీయతలో నువ్వు కట్టబడలేవు. అవ్వమ్మనే మోసం చేసింది. మనల్ని కూడా జాగ్రత్తగా ఉండాలి. అబద్ధ బోధ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ భక్తి జీవితం పాడైపోద్ది కదూ. నీ భక్తి జీవితంలో ఆశీర్వాదం దొరకదు. అబద్ధ బోధ. ఈ బోధ ఆశీర్వాదాలు కాదు. కొంతమంది మన బోధ ఏంటంటే మన బోధ ఎలా ఉంటుందంటే మనుషులు రక్షించబడి ఆత్మీయతలో బలపడితే చాలు, ఇంకా మనం ఏం కట్టుకోవాల్సిన పనిలే, మనకి ఏమి దొరకాల్సిన పనిలే. మేడలు కట్టుకోవాల్సిన పనో, పొలాలు కొనుక్కోవాల్సిన పనో ఏమి లేదు. మరి ఏంటంటే సంఘం కట్టబడాలి. కొంతమంది ఉద్దేశం ఏంది? ఎలానా బ్రతుకమ్మా, దశభాగం తీసుకురా, కానుకలు తీసుకురా, డబ్బులు తీసుకురా, బియ్యం తీసుకురా, ఏమా ఇంకేమైనా తీసుకురా, నువ్వు ఎలానా బ్రతుకు పర్లేదు అనే బాధ కాదు. డబ్బులు లేకపోయినా కరెక్ట్గా బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకాలి, వాక్యంలో బ్రతకాలి, వాక్యానికి భిన్నంగా బ్రతకూడదు. ఈ బోధ ఆశీర్వాదకరమైన బోధ. దీంట్లో ఉండాలి మన జీవితం. ఇలా కట్టబడాలి. ఈ బోధ కొద్ది కష్టంగానే ఉంటుంది, కానీ నిలిచి ఉంటే ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఇలాంటి బోధలో మన జీవితాలు కట్టబడాలంటున్నాడు పౌలు గారు. అలా లేకపోతే ఓడిపోతావు. అబద్ధ బోధ అయితే భక్తిలో ఓడిపోతావు, దూరం అయిపోతావు, దేవుని ప్రేమ నుంచి దూరం అయిపోతావు. నీ జీవితంలో ఆశీర్వాదం దొరకదు, మేలు దొరకదు. అందుకని వాక్యానికి లోబడాలి, వాక్యానుసారంగా జీవించాలి. అందుకని అబద్ధ బోధ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అందుకని వాక్యము, ఆరోగ్యకరమైన వాక్యములో మన జీవితం
కట్టబడాలి అంటున్నాడు. కట్టబడకపోతే మన జీవితంలో ఓడిపోతాం. అందుకని అవ్వమ్మ ఓడిపోయింది. తన కుయుక్తి చేత సాతాను ఇబ్బంది పెట్టింది. ఒకవేళ నీవు కూడా అలా ఉంటావేమో, జాగ్రత్త అనేటువంటి మాటను దేవుడు తెలియచేస్తున్నాడు. మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రికలో మరొక మాట చెప్తున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయములో 1-2 వచనాలు చదువుతాం. అయితే కడవరి దినాల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపురుచు ఆత్మలయందు దయ్యాల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ చెప్తున్నాడు. ఏమని? కడవరి దినాల్లో కొందరు ఏమవుతారు? అబద్ధ బోధకులు, వేషధారణ, మోసం చేసే ఆత్మ ఏమవుతుంది? దయ్యాల బోధ. ఏం జరుగుద్ది? విశ్వాస భ్రష్టులైపోతున్నారు. ఏ బోధ అది? దయ్యాల బోధ, తర్వాత వేషధారణ, తర్వాత మోసం చేసే ఆత్మ. గమనించండి, ఏ దినాల్లో? కడవరి దినాల్లో. అందుకని పౌలు అంటాడు, అపవాది తంత్రములు ఎరగని వారము కాదు. తెలుసు వాడు ఎలా మోసగిస్తాడో. దాంట్లో ఎలా ఉండాలి మనం? దేవునికి ఇష్టమైన బిడ్డలుగా బ్రతకాలి. దేవుడు ఏం బోధిస్తాడు? అందుకే పౌలు అంటాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తాం. ఎవరిని ప్రకటిస్తాం? మేము సిలువ వేయబడినటువంటి క్రీస్తుని. అందుకంటాడు, సువార్తను ప్రకటిస్తాం, కలిపి చెరిపెడి వారము కాదు. ఏది పడితే చెప్పి మనుషులు మబ్బు పెట్టలేం కదమ్మా. కొంతమంది ప్రార్థనకు రండమ్మా, రోగాలు పోతాయి, అప్పులు పోతాయి, ఇల్లు కట్టుకుంటారు, పెళ్ళిళ్ళు జరుగుతాయి, రోగాలు పోతాయి అని చెప్పలేం. నువ్వు దైవ సన్నిధికి వస్తే వెను వెంటనే దేవుడు ఆ కార్యాలు నీకు జరిగిస్తాడు. ముందే చెప్పాను, మనం ఎందుకు నియమించబడ్డాం? శ్రమను అనుమతించబడటానికే నియమించబడ్డాం. ఈ శ్రమల ద్వారా పరలోకం వెళ్ళిపోతాం. పరలోక రాజ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అందుకని అబద్ధ బాధలో మనం ఉండకూడదు. కడవరి దినాల్లో ఎలా ఉంటాడు మనుషులు? అబద్ధ బోధ, దయ్యాల బోధ, మోసపరిచే ఆత్మ, వేషధారణ. ఈ బోధ నిన్ను పరలోకానికి తీసుకెళ్దాం. ఖచ్చితమైన బోధ. ప్రభులో నిలిచుండాలి. ఏమా, ఈ జీవితం మట్టికి అయితే ప్రార్థనకు రాకపోయినా పర్లేదు. మరి ఏ జీవితం కూడా కావాలి మనకి? మరొక జీవితం ఉంది కదా, అది కూడా మనం అనుభవించాలి. ఈ జీవితంలో ఎంతకాలం ఉంటాం? ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం? 70, 80 బ్రతికేవాళ్ళు ఉన్నారా? కష్టమే. 80 బ్రతికేవాళ్ళు లేరు, కష్టమే. 70, 80 అన్నాడు, అది ఆయాసము, దుఃఖమే. మరి 70, 80 సంవత్సరాల కొరకే నువ్వు ఇంత ఆలోచన చేస్తే యుగ యుగాలు ప్రభుతో ఉండాలి కదా, యుగ యుగాలు ప్రభుతో నివాసం చేయాలి కదా. మరి అలా అయితే ఏమై ఉండాలి? ఖచ్చితమైన వాక్యంలోని జీవితం కట్టబడాలి, వాక్యంలో స్థిరపరచబడాలి, వాక్యంలో బలపరచబడాలి. అబద్ధ బోధ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఓడిపోతాం. ఏ బోధ పెడితే ఆ బోధ కాదు, ఖచ్చితమైన బోధలో మనం ఉండాలి కాదు. కొన్నిసార్లు ఏమైపోద్ది, ఒక చర్చికి వెళ్ళావనుకో, వాళ్ళు ఏదో చెప్పారు, నేనేదో చెప్పాను, మరొకరు ఏదో చెప్పారు, నీకు అసలు అర్థం కాదు. ఇక గెలిబిలైపోతావు. మైండ్ సరి ఉండదు నీకు. ఎవరు బోధనాలు అర్థం కాదు నీకు. ఇక అసలు ఏది కరెక్టో నీకు తెలియదు. వాక్యం ప్రామాణికమైంది, వాక్యము సరిచేసేది. అందుకని వాక్యములో నీ జీవితం కట్టుకో, అది నేను అంటున్నాను. అప్పుడు నువ్వు దేవుని విడిచిపెట్టి వెళ్ళవు. ఇబ్బందులు వస్తాయి, బాధలు, బలహీనతలు, శోధనలు రాకుండా మానుకో. వాక్యములో స్థిరపరచబడాలి, వాక్యము ద్వారా నీ జీవితాన్ని కట్టుకోవాలి. అప్పుడు అది ఆశీర్వాదకరంగా నీ జీవితానికి ఉంటుంది. జ్ఞాపకం చేసుకోండి. లేకపోతే ఏమైపోతాం? దూరం అయిపోతాం, తొలగిపోతాం అంటున్నాను. ప్రియులరా, మొదటి మాట, వారు లోకాన్ని ప్రేమిస్తారు. దేవుని ప్రేమ వారిలో కనబడదు. దేవుని ప్రేమ లేదు కాబట్టి వారు ఏమైపోతారంటే త్వరగా దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. 2, అబద్ధ బోధ. వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళకి బోధ. పేతురు గారు వాక్యం చెప్తుంటే వాక్యం ఏమైంది? వారిని గుచ్చుకుందట. వాక్యం ఏం చేసింది? ఎక్కడ గుచ్చింది? హృదయాల్లో గుచ్చుకుంది. వాక్యం ఏం చేసింది? గుచ్చుకోగానే వాళ్ళు ఏమన్నారు? అయ్యా మేము బాప్తిసం పొందుతామయ్యా, పాపాలు వదిలిపెడతాం, పాపాలు విడిచిపెట్టేస్తాం. వాక్యం ఏం చేసింది? వారిని హృదయాల్లో గుచ్చింది. ఎప్పుడైతే వాక్యము హృదయంలో గుచ్చబడిందో పాపాలు ఒప్పుకున్నారు, దేవుని కోసం బ్రతికారు. ప్రియులారా గమనించండి, దేవుని కొరకు జీవించారు. ఎన్నో శోధనలు, బాధలు, వేదలు, ఇబ్బందులు ఎన్నో వారి మీద ఏలుబడి చేస్తున్నప్పటికీ ప్రభుని వదలలేదు. అది మన జీవితం. అలా బ్రతకాలి, అలా జీవించాలి. అందుకని అబద్ధ బోధ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏది ఆత్మీయ బోధో
ఏది ప్రభు మాట్లాడుతున్నాడో మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే మనం దీవించబడతాం. అందుకని కల్పనా కథలు చెప్పు కాలం వస్తుంది. మీరు ఎలా ఉండాలి? కడవరి దినాల్లో మరి ముఖ్యంగా ఎలా ఉండాలి? అబద్ధ బోధ, దయ్యాల బోధ చాలా జాగ్రత్తగా ఉండాలట. అందుకని బోధ విషయంలో మనం జాగ్రత్తగా దేవుని వాక్యములో మనం నిలిచుండాలి అంటున్నాను ప్రభు పేరట. పేతురు రాసిన రెండో పత్రికలో ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. పేతురు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలో ఉండిరి, అటువలే మీరును అబద్ధ బోధకులుందరు. మీరు తమ్మును కొనని ప్రభుని కూడా విసర్జించుతూ తమకు తామే శీఘ్రముగా నాశనమును కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్నమభిప్రాయాలను రహస్యంగా బోధిస్తారు. ఏమైపోతారు? అబద్ధ ప్రవక్తులు ఉన్నారు, అబద్ధ ప్రజలు కూడా ఉన్నారు. మోసం పోస్తారు, మోసం చేస్తారు. చూడటానికి బాగానే ఉంటారు, లోపల ఎలా ఉండదు జీవితం మీకు తెలియదు. చాలామంది వాళ్ళు ఉన్నారు లేరా? లక్ష్మ కోటానికి వెళ్ళింది, రాత్రి బల్లారం ఇస్తున్నారంటే బల్లారం తీసుకుంటానన్నా అంది. ఏమో ఇక్కడ తీసుకున్నావుగా, ఇక్కడ చర్చికి వస్తున్నావుగా, వెళ్ళాలి కాదన్న బలవంతం చేశారు, నేను వెళ్ళాలంది. ఆ రోజు చెప్పాను, ఇక వెళ్ళలేదు. ఎలా ఉంది ఆ జీవితం? ఎలా ఉంది? మోసపరిచేటువంటి జీవితాలు. వాక్యములో నిలిచి ఉండేది కాదు, దేవుని కొరకు బ్రతికే జీవితం కాదు, వేషధారణ. సేవకుల్లో ఉన్నారట, ప్రజల్లో కూడా అలాంటి వారు ఉన్నారు. జాగ్రత్త, కంపేర్ చేసుకోవాలి. అందుకని నేనేం చెప్తానంటే, అబద్ధ బోధ విషయాల్లో జాగ్రత్తగా నువ్వు ఉండకపోతే దేవుని విడిచిపెడతామంటున్నాను. అదే నేను చెప్పే మాట, ఇంకేం కాదు. అందుకని నువ్వు జాగ్రత్తగా ఉండాలని పౌలు హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ పేతురు కూడా అదే చెప్తున్నాడు, ఆయన కూడా అదే మాట్లాడుతున్నారు. నీ భక్తి జీవితంలో జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యకరమైన బోధ తినాలి. ఆ బోధ నీ జీవితాన్ని కాపాడుతుంది, నీ జీవితాన్ని హెచ్చరిస్తుంది, నీ జీవితంలో మేలుకరమైన కార్యాలు చేస్తుంది. అందుకని దేవుని వాక్యానికి లోబడుతూ జీవించాలంటున్నాడు. కొన్నిసార్లు గాయపరుస్తుంది, అయినా పర్లేదు. వాక్యములో ఉన్న శక్తి ఇంకా దేనికి లేదు. వాక్యములో ఉన్న శక్తి ఉన్నతమైంది, వాక్యములో ఉన్న బలం ఇంకెవరికి లేదు. అందుకని వాక్యముతో నీ జీవితాన్ని కట్టుకోవాలి. అబద్ధ బోధ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసపరిచేటువంటి వారు చాలామంది ఉన్నారు, బోధకుల్లో ఉన్నారట, ప్రజల్లో కూడా ఉన్నారు. అందుకని మనమేమవ్వాలంటే, సాతాను తంత్రములు ఎరగని వారము కాదు. మనం ఏమైపోతామంటే అన్నిటిని నమ్ముతాం. చాలామంది అంటారు, నువ్వు అన్నిటిని నమ్ముతావయ్యా, ఏది మంచో చెడు నీకు అర్థం కాబట్టి అన్నీ నమ్ముతావు. ఎవరికిలాగా అవమకలాగా అన్నీ నమ్మేస్తాం, అన్నీ నిజమే అనుకుంటాం, అంత మంచి అనుకుంటాం, అన్ని మాటలు మనం మంచి అనుకుంటాం. కాదు, మన జీవితాన్ని పాడు చేసే అనేకమైన అబద్ధ బోధలు ఉన్నాయి. ఆ విషయాల్లో నీ జీవితాన్ని కట్టుకుని వాక్యానికి లోబడుతూ బ్రతుకు, వాక్యానుసారంగా బ్రతుకు, వాక్యము కొరకు బ్రతుకు. దేవుడు ఏం చేస్తాడు? నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని చెప్తున్నాను. మొదటి మాట, మనం ఎక్కడ ఉండాలి? దేవుని ప్రేమించాలి, లోకాన్ని ప్రేమించకూడదు. 2, అబద్ధ బోధలు మనం ఉండకూడదు. ఏ బోధలో ఉండాలి? ఆరోగ్యకరమైన బోధ, హితవాక్యములు అనుసరించి నడవాలి. అది ఆరోగ్యకరమైన బోధ అన్నాడు పౌలు గారు. 3వ మాట చెప్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24, 25 వచనాలు చదువునాను. సమాజంగా కూడుట మానుక, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకు, సత్కార్యాలు చేయటానికి ఒకరినొకరు పురికొల్పవలనని. చాలు. ఇక్కడ రాస్తున్న మాట ఏంటంటే, మొట్టమొదటి మాట సమాజంగా కూడుకోవటం మానకూడదు, మొదటి మాట. 2, ఆ దినము సమీపించిన కొలది ఏం చేయాలి? ప్రేమ చూపటానికి, సత్కారాలు చేయటానికి ఒకరినొకరు ఏం చేయాలి? పురికొల్పబడాలంటే రేపబడాలి. పురికొల్పబడటం అంటే ఏముంది అక్కడ? రేపబట్టం. ఎప్పుడు? సమాజంగా కూడుకోవటం మానకూడదు. మానుకుంటే దూరం అయిపోతాం. అది నేను చెప్తున్నమాట. మానుకుంటే ఏమైపోతాం?
సమాజంగా కూడుకోవడం మానుకున్న వారికి ఏమైపోతావు? దూరం అయిపోతావు. రోజు ప్రార్థనకు వస్తున్నావు, నువ్వు లెంట్ డేస్లో రోజు ప్రార్థనకు వస్తున్నావుగా, రోజు ప్రార్థనకు వచ్చే నువ్వు ఒక వారం రాలేదరికి ఏమైపోతుంది? ఏదో పోగొట్టుకున్నట్టుగా, దేవునికి దూరం అవుతున్నట్టుగా అనిపిస్తుంది. రోజు వస్తే సమాజంగా కూడుకోవటం గనక నువ్వు చేస్తే, బైబిల్ అంటుంది ప్రేమ చూపటానికి, సత్కార్యాలు చేయటానికి నువ్వేమంటావు? దినం సమీపించినప్పుడు రేపబడాలి, పురికొరపబడాలి, రేపబడాలి అంటే దేవుని సన్నిధిలో నీ జీవితం వల్ల కట్టుకోవాలి. అర్థమవుతున్నాయా? సమాజంగా కూడుకోవటం మనం మానకూడదు. సంఘానికి ఉన్న బలం ఇంక దేనికి లేదు. సంఘము ఎదుట పాతాళ లోక ద్వారాలు నిలవలేవు. పేతురుని పట్టుకుని చెరసాల్లో వేశారు. సంఘం ఏం చేస్తుంది? అత్యాశక్తితో ప్రార్థన చేయడం ప్రారంభించింది. పేతురు వచ్చే అవకాశం లేదు. సంఘం ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంటే పేతురు చెరసాల్లో చేవయ్యాడు, బయటకు వచ్చాడు. అంటే సంఘానికి ఉన్న శక్తి ఇంకా దేనికి లేదు. పాతాళ లోక ద్వారాలు సంఘము ఎదుట నిలబడలేవు. అందుకని సమాజంగా కూడుకోవటం అనేది మానకూడదు. ఏం చేయాలి? ఆ దినము సమీపించినప్పుడు ఒకరు ప్రేమ చూపుతూ సత్కార్యాలు చేయుతూ మీరు పురికొల్పబడాలంటే రేపబడాలి. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. అర్థమవుతుంది కదా? అందుకని ఏం చేయాలి? మనం రేపబడాలంటే ఇక మనం సిద్ధపడాలి. ఇక అంతే. ప్రభు సన్నిధికి వెళ్ళడానికి పరుగులు ఎత్తాలి. ఇంకొక మాట చెప్తాను. లూకా రాసిన సువార్తలో 24 అధ్యాయంలో, లూకా రాసిన సువార్తలో మరొక అద్భుతమైన మాట చెప్తాను. 24 లూకా సువార్త, లూకా 24 12:47. లోక 12:27, 12:27 లోక 12:27 లోక సువార్త 12:47 47 12:47 ఒక చదువు తల్లి. తన యజమాని చిత్తము ఎరిగిండి సిద్ధపడక, అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు. ఇక్కడేం రాస్తున్నాడు? తన యజమాని చిత్తమును ఎరిగియుండి సిద్ధపడక. తెలుసు కానీ సిద్ధపడలేదు. అలాంటి వాళ్ళకి ఏం జరుగుద్ది చెప్పండి? ఎన్ని దెబ్బలు తగులుతాయి? ఎరిగుండి కూడా సిద్ధపట్ల. తెలుసు ఆదివారం చర్చికి వెళ్ళాలని, ఉదయకాలం సిద్ధపడి దేవుని సన్నిధికి రావాలి తెలుసు. అయినా కూడా ఏం చేయట్లే. వచ్చేటప్పుడే సిద్ధపాటు. శనివారం సిద్ధపడలేదు అసలు. వచ్చేటప్పుడే సిద్ధపాటు. నేను ఎప్పుడు చెప్తాను నీకు? షాంపూ ఎక్కడుందంటారు, నీళ్ళు ఎక్కడుందంటారు, అప్పుడు నీళ్ళు అంటారు. శనివారమే తలంటి స్నానం చేయొచ్చుగా, ఆదివారమే చేయాల్సిన పని లేదుగా. శనివారం ఏం కావాలో తెచ్చుకోవచ్చుగా, ఆదివారమే తెచ్చుకోవాల్సిన పని లేదుగా. సిద్ధపాటు. ఎరిగుండి కూడా సిద్ధపడక ఏం చేస్తున్నారు వాళ్ళు? దేవుని చిత్తమును ఎరిగి వారు జీవించక ఉండడాన్ని బట్టి అనేకమైన దెబ్బలు. అర్థమవుతుందా? సంఘ కూడికలు ఎప్పుడు జరిగితే అప్పుడు నువ్వు బ్రతికుంటే దేవుని సన్నిధిలో ఉండాలి. చచ్చిపోతే తీసి పడేయటం. ఉద్యోగానికి వెళ్తానన్నా కుదరదు, లేకపోతే పనికి వెళ్తానన్నా కుదరదు. దానికి నేను కాదంటలా. మనోహర వనంలో ఒక ఆమెకు బాప్తిస్మ ఇచ్చినాక నయోమి అని పేరు పెట్టాం. ఈరోజు పొద్దున్నే వచ్చేసిందాడు. 2 వారాల నుంచి నేను దైవ సన్నిధికి వెళ్ళట్లేదయ్యా, నేను హోటల్ అంతా తగాద పెట్టుకున్నాను, పెద్ద తగాద అయిపోయింది నాకు, నేను అసలు వచ్చేదే లేదు, డబ్బులు పోతే పోనీ అడుక్కు తింటాను కానీ నేను మాత్రం ఈ హోటల్కి రానన్నట్ట. ఎందుకన్నా? ఆదివారం నాకు వదలట్లేదు. ఏం ఆదివారం? పద్దాక ఆదివారం అంటావు నువ్వు. ఆదివారమే మాకు బిజినెస్ బాగుంటుంది, నువ్వు ఆదివారమే సెలవు పెడుతున్నావు, అది కుదరదు అంటే అట్టయితే నేను రానండి, ఎవరన్నా పెట్టుకోమందట. పెట్టుకోమని వచ్చి ఇంటికి వచ్చి ఏడుస్తుందట. ఏమని ఏడుస్తుంది? అయ్యా ఉన్న పని కూడా పోయింది, ఆదివారం నేను దేవుని సన్నిధిలో ఉండాలి, పని కూడా పోయింది ప్రభా, నాకు సహాయం చేయ ప్రభా అని ఏడుస్తుందట. ఏడ్చి ప్రార్థన చేస్తుందట. ఉదయం చెప్తుంది. ఏడ్చి ప్రార్థన చేస్తే వాళ్ళ ఊరు కాకుమాను వాళ్ళు కబురు పెట్టారట సచివాలయంలో. ఏమని? అమ్మ నీకు ఫంక్షన్ రాస్తావు రమ్మన్నారట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఏమంటుంది? ఫంక్షన్ రాయించుకుని వచ్చింది. ఆమంటది ప్రభుత్వం వాళ్ళు కనుక నాకు 4,000 ఇచ్చారనుకో, ఇకే పని చేయను, నేను దేవుని మందిరంలోనే పడి ఉంటానంటుంది. హల్లెలూయా. ఎంత అద్భుతమైన జ్ఞానం లేదానికి. ఒక కాలు సరిలేదు, సరిగా నడవలేదు, వయసు ఎక్కువే, 60 ఏళ్ళు పైన ఉండొచ్చు నాకు తెలిసి. అవంటది నేను హోటల్తో తగాద పెట్టుకుని వచ్చేసానండి, నేను ఆ పనికి వెళ్ళలేక. ఎందుకు వెళ్ళవమ్మా అంటే, డబ్బులు లేకపోయినా పర్లేదు కానీ నా దేవుని సన్నిధిని మాత్రం నేను విడిచిపెట్టినా.
అందుకని బైబిల్ చెప్తుంది సిద్ధపడి ఎరిగుండి కూడా సిద్ధపడకపోవటం అనేది దేవునికి దూరం అయిపోతున్నావు. స్కూల్కి వెళ్ళి పిల్ల 3 వారాలు వెళ్ళలేదమ్మా, 4వ వారం వెళ్తే ఏం తెలుసు? ఎగ్జామ్లో ఏమి రాస్తుంది? ఏమి రాస్తుందమ్మా? ఏమైనా రాసుద్దా? ఏమైనా కుదురుద్దా? లేదు. అందుకని ప్రభు అన్నాడు, సమయము సమకూడిన కొలది మీరు సమాజంగా కూడుకోవటం ఏం చేయకూడదు, మానకూడదు. ఏం చేయాలి మరి? అప్పుడే మనం దీవించబడతాం, అప్పుడే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. అందుకని దేవుని సన్నిధి పని ఉందా? ఖచ్చితంగా వెళ్ళాల్సిందే కాదని నేను అంటలేదు. ఖాళీగా ఉన్నావు కదా, ఇంటి దగ్గరే ఉన్నావు కదా, మరి దైవ సన్నిధికి రావాలి కదా, దేవుని మాటలు వినాలి కదా, ప్రార్థించాలి కదా, ప్రార్థనలో స్థిరపడాలి కదా, ప్రార్థనలో నిలిచి ఉండాలి కదా, నీ కుటుంబం ఆశీర్వదించబడాలి కదా. అలా అయితే దేవుని ప్రేమ కొలది దేవుని మందిరానికి వస్తే దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. బైబిల్ చెప్తుంది, నీ మందిరం యొక్క మేలు చేత మేము ఎలా ఉన్నాం? తృప్తిగా ఉన్నాం, సమృద్ధిగా ఉన్నాం. నీ మందిరం యొక్క మేలు చేత మా జీవితాలు ఎలా ఉన్నాయి? తృప్తిగా ఉన్నాయి, సమృద్ధిగా మేము ఉన్నాం. అర్థమైందా? అందుకని సమాజంగా కూడటం అనేది ఆ దినం సమీపించిన కొలది మనం రేపబడాలి. ఎప్పుడు ఆదివారం, ఎప్పుడు దైవ సన్నిధిగా ఈ రీతిలో నువ్వు ఉంటే భూలోకంలో ఎన్ని కష్టాలు ఉన్నా నీ కుటుంబాన్ని స్థిరపరిచి నిన్ను పరలోకానికి తీసుకెళ్తాడు. అది కాన్సెప్ట్. అది శ్రమలు అనుభవించాల్సిందే. శ్రమలు పడకుండా పరలోకం దొరకదు, అనుభవించాలి. కానీ ఆ శ్రమలన్నీ అన్నదగినవి కాదు. నీకు నువ్వు భరించలేని శ్రమలేవి నీకు రావు అని ప్రభు చెప్తున్నాడు. ఆయన శ్రమ పడ్డాడు, శ్రమను అనుభవించాడు. ఎలాంటి శ్రమ? ఏం శ్రమమ్మా? ప్రభుకున్న శ్రమ ఏదైనా ఒకటి రెండు చెప్పండి మీరు. ఏమి శ్రమలు? నూలు వస్త్రాలు ధరిస్తాడు ప్రభులు వారు. ఏం చేశారు ఇప్పుడైనా? వస్త్రాలన్నీ ఎంతోమందికి దాహం ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు. ఆ సిలువలో కొద్దిగా మంచినీళ్ళు అడిగినా కూడా ఇవ్వలేదు. గడ్డం ఏం చేస్తున్నారు వాళ్ళు? పెరికేశారు, గడ్డం పెరికారు, ఉమ్మేశారు, గుద్దుతున్నారు, హేళన చేస్తున్నారు. తల మీద ఏం పెట్టారు? నువ్వు రాజు కదా, యూదుల రాజు కదా, కిరీటం ఉండాలి కదా, ఏం పెట్టావు? ఒక ఆయన ముళ్ళ కిరీటం ఎందుకు పెట్టినాడంటే మన తలంపులో ఉన్నటువంటి దురాలోచనలన్నీ పోవడానికి, ఆ నుదుటి మీద రక్తం కావడానికి ఆయనట ఆ కిరీటాన్ని పెట్టుకున్నట్టు ఒక ఆయన అంటున్నాడు. ఇప్పుడు తల మీద ఎందుకు ముళ్ళ కిరీటం పెట్టాడంటే ఈ తలంపులన్నీ దేవునికి దూరంగా ఉన్నాయి కదా, ఆ రక్తములో నుంచి నీ పాపాలు పరిహరించబడాలని. పక్కలో డొక్కలో హృదయంలో చేసిన పాపం, చేతులు కాళ్ళతో చేసిన పాపాలు, వెనక వీపి శరీరంతో చేసిన పాపాలు అన్నిటికీ ప్రాయశ్చిత్తంగా దేవుడు ఏం చేశాడు? కలవరి శిలువలో బలియాగము చేయబడ్డాడు. ఆయనే శ్రమను అనుభవించాడు. మన శ్రమలు ఎన్నతగినవి కావు. కానీ ఏం చేయాలంటే సమాజంగా కూడుకోవటం మానకూడదు. ఒక్క మాట చెప్తాను. సమూయేలుని వాళ్ళ అమ్మగారు తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టింది, మందిరంలో వదిలిపెట్టి మళ్ళీ వచ్చిందా? మళ్ళీ వచ్చిందని ఆడని బైబిల్లో మనం చూస్తామా? ఏమ్మా, పిల్లలు హాస్టల్లో పెట్టారు, ఏం చేస్తాం మనం? మొదటి వారమో రెండో వారమో కొద్దిగా బిర్యానో చికెన్ కూరతో, తర్వాత ఇంకా తినేయో అన్నీ తీసుకెళ్తాంగా. ఎందుకు? ఒక 4 రోజుల్లోనే పిల్లని చూడాలి కదా. మరి సమూయేలు వాళ్ళ అమ్మ వదిలిపెట్టి మళ్ళీ వచ్చినట్టు ఏమైనా అనిపించిందా? ఏమైనా కనపడిందా? రాలా. ఆమెకు మళ్ళీ 5 పిల్లలు పుట్టారు, అక్కడ సరిపోతున్నాం జీవితం. మరి ఈనాడున్నాడు, మందిరంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? పాస్టర్ గారికి 2 పిల్లలు ఉన్నారు. వారి సంగతి పక్కన పెట్టి వారి సంగతి అసలు రాయలేదు. సమూయేలు గురించి రాస్తున్నాడు. ఎక్కడున్నాడు? మందిరములో. బైబిల్ చెప్తుంది పరిచర్యలో స్థిరపరచబడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిచర్య జట్టులో ఏమయ్యాడు? స్థిరపరచబడ్డాడు. ఎక్కడ? మందిరంలో. ఇప్పుడు ఆ సమూయేలు గురించి మనం ఆలోచన చేస్తే పెద్ద అయినాక న్యాయాధిపతిగా దేవుడు స్థిరపరిచాడు. రాజులు లేడప్పుడు, న్యాయాధిపతి పరిపాలన జరిగేది. ఇప్పుడు సమూయేలు ఎవరు? న్యాయాధిపతి. తర్వాత మనం చూస్తాం ఆయన ప్రార్థనాపరుడు. బైబిల్ మనం చూస్తాం కదా, కీర్తనలో ఆయన ప్రార్థన చేసే వాళ్ళు ఎవరున్నారు? సమూయేలు కూడా ఉన్నాడు. తర్వాత ఎవరు? ప్రవక్త. ఎవరైనా ప్రవక్త. అంత మాత్రమే కాదు, ఆయన గొప్ప సాక్ష్యము కలిగిన వాడు. ఈ మాట చదువు నాన్న. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 3-4 వచనాలు. 3-4 వచనాలు. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం. అమ్మా, ఇదిగో నేను
నేను ఎవరి యొద్దనైనాను తీసుకున్నానా? ఎవరి గార్ధములంటే గాడిదలు పట్టుకున్నానా? అన్యాయం చేశానా? బాధ పెట్టానా? లంచం తీసుకున్నాను చాటుగా? అలాగు చేసిన ఎడల యెహోవా సన్నిధిని నా మీద వారి సాక్ష్యము అంటే ఇక్కడ సమయాలు చెప్తున్నాడు. నా జీవితాన్ని మీరు చూశారు కాబట్టి నా జీవితం ఎలా ఉందంటే గొప్ప సాక్ష్యంగా ఉంది. ఎక్కడున్నాడు కాబట్టి? మందిరంలో ఉన్నాడు కాబట్టి. దేంతో ముడిపడి ఉన్నాడు కాబట్టి? మందిరముతో ముడిపడి ఉన్నాడు కాబట్టి గొప్ప సాక్ష్యం. వాళ్ళతో మాట్లాడుతున్నాడు. నా జీవితాన్ని మీరు ఒకసారి చూడండి అయ్యా, ఎంత గొప్ప మాట. తర్వాత ఆయన చెప్తాడు, దాను నుండి బెర్షెబా వరకు ప్రవక్తగా స్థిరపరచబడ్డాడు, ప్రార్థన పరుడుగా ఉన్నాడు, పరిచారికుడిగా ఉన్నాడు. వీటన్నిటికి మూలం కాడబెట్టి ఎక్కడున్నాడు ఆయన? అది నేనేమంటానంటే, బ్రతుకుంటే మందిరం విడిచిపెట్టు, చచ్చిపోతే వదిలేద్దాం. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దేవుని మందిరపు మేలు చేతను తృప్తిపరచబడతావు. గుర్తుపెట్టుకో, రక్షించబడిన మనం ఆ దినము సమీపించిన కొలది రేపబడాలి. ఎప్పుడు దైవ సన్నిధికి వెళ్ళాలి, ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండాలి, ఎప్పుడు దేవుని దీవెన పొందాలి, ఎప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందాలా, ఈ ఆలోచనతో ముడిపడి ఉండాలి నీ జీవితం. అప్పుడు నీ అవసరాలని దేవుడు తీర్చేస్తాడు. బైబిల్ చెప్తుంది, సొలొమోను అద్భుతమైన మందిరం కట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? అయ్యా నువ్వు ధూపం వేయటానికి కట్టాను అన్నాడు. ఏమన్నాడు సొలొమోను? ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఎందుకు కట్టావు మందిరం? కట్టబడిన మందిరంలో ప్రభు ఉంటాడా? మనమే దేవునికి మందిరం. సొలొమోను అంటాడు, నేను ఎందుకు మందిరం కట్టానంటే, అయ్యా నీకు ధూపం వేయటానికి. మేము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మేము బాధల్లో ఉన్నప్పుడు, మేము బలహీనతలో ఉన్నప్పుడు, మాకు రోగాలు వచ్చినప్పుడు, మా పంటలు పండనప్పుడు, మాకు పని లేనప్పుడు, వర్షం లేనప్పుడు మేము నీ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తావు. మా కుటుంబాలను ఆశీర్వదిస్తావు, దీవిస్తావు, బలపరుస్తావు, మేలుతో నింపుతావు. అందుకోసమే మందిరం కట్టానయ్యా. ఎంత గొప్ప అద్భుతమైన మాట. యెహోషాపాతు మందిరంలోకి వచ్చి ఆ పేపర్ పరిచి ప్రార్థన చేస్తుంటే అద్భుతం చేశాడా లేదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమూయేలును దీవించిన దేవుడు నీ కుటుంబాన్ని కూడా దీవించబోతున్నాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ కొరతలు తీరుస్తాడు, నీ బిడ్డలు ఆశీర్వదించి దీవించే దేవుడు ఆయన. అందుకని దైవ సన్నిధిని మనం వదిలిపెట్టకూడదు. సమూయేలు వదిలిపెట్టల. వాళ్ళ అమ్మ రాలేక మళ్ళా దేవుని మందిరంలో యవనస్తులారా, దేవుని మాట వింటున్న వాళ్ళారా, మీరైనా సరే దేవుని మందిరంలో మీ జీవితాలు కట్టబడితే దేవుడు మీ జీవితాలు ఆశీర్వదిస్తాడు. దీవెనకరంగా దేవుడు నేను ఉంచాలనుకుంటున్నాడు. దేమ ఏం చేశాడు? పౌలుని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళడానికి గల కారణం ఏంటి? ఎవరిని ప్రేమిస్తున్నాడు? మనం ఎవరిని ప్రేమిస్తాం? దేవుని ప్రేమించాలి. లోకాన్ని ప్రేమిస్తే దేవునికి దూరం అయిపోతావు. అబద్ధ బోధ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మటానికి వీల్లేదు. ఏ బోధ పడితే ఆ బోధ నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాయి. మూడోది, మందిరముతో నువ్వు అంటగట్టబడి ఉండాలి. దేవుని వాక్యముతో నింపబడాలి, ప్రార్థనతో నింపబడాలి, పరిశుద్ధతో నింపబడాలి, విశ్వాస జీవితంలో నింపబడాలి. ఎప్పుడైతే అలా దేవునితో దగ్గరగా బ్రతుకుతావో, దగ్గరగా జీవిస్తావో, అప్పుడే దేవుడు నీ పక్షంగా అద్భుతమైన కార్యాలు జరిగించేవాడు. దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడు చెప్తాను ఒక మాట, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక భిక్షాటం చేసుకునే జాన్ అనే వ్యక్తి రోజు భిక్షాటం చేసుకుంటాడు. ఒక చర్చి దగ్గరికి వస్తాడట, లోపలికి వెళ్తాడట, ఏదో 2 ముక్కలు ప్రార్థన చేసుకుని మళ్ళీ వెళ్ళిపోతాడట. ఏమంటాడంటే, అయ్యా నేను జాను నీకోసం వచ్చా, ఇదే ప్రార్థన. ఇంకా ప్రార్థన రాదు. భిక్షాటం చేసుకుంటాడు, నాన్నవారు లేరు, ఒంటరివాడు. ప్రతిరోజు మందిలో దగ్గరికి వస్తాడు, నేను జాన్ని నీకోసం వచ్చా, ఇదే మాట. రోజు అదే ప్రార్థన. ఒకరోజు జబ్బు చేసింది, బలహీనుడైపోయాడు. మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి బంధువులు ఎవరు లేరు, నాన్నవారు ఎవరు లేరు. ఎవరో ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఒంటరిగా దిక్కులేని వాడిగా పడి ఉన్నాడు. ఎవరు లేరు. పక్క బెడ్ చాలామంది ఉన్నారు, బంధువులు వస్తున్నారు, పళ్ళు తెస్తున్నారు, పలహారాలు తెస్తున్నారు.
చూసి వెళ్తున్నారు. ఈయన దగ్గరికి ఎవరు రావట్లా, ఒంటరాడైపోయాడు. చాలామంది అనుకుంటున్నారు, ఏమా అందరి దగ్గరికి అందరూ వస్తున్నారు, మరి వాడి దగ్గరికి ఎవరు రావట్లేదే. ఒక వ్యక్తి వచ్చి అడిగాడట, అబ్బాయి ఎవరైనా ఉన్నారా నీకు బంధువులు అంటే, ఎవరు లేరయ్యా. మరి అందుకే ఎవరు రావట్లేదు కంటే, ఎందుకు భలేవాళ్ళే, నా దగ్గరికి రోజు ఒక ఆయన వస్తున్నాడు. ఎవరు వస్తున్నారు, ఏమన్నాడట, రే జానా నేను నీకోసం వచ్చా. దేవుని స్తోత్రం. దేవుడు విడిచిపెట్టేవాడు కాదంటున్నాను. మనుషులు విడవచ్చు, పరిస్థితులు నిన్ను దూరం చేయొచ్చు, పిల్లల ఆస్తి లేకపోవచ్చు, అంతస్తు లేకపోవచ్చు, దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆనాడు వచ్చి అంటున్నట, వాళ్ళు చెప్పాడు, జాను అయ్యా ఎవరు రాలేదనుకుంటారేమో, రోజు ఒక ఆయన వస్తున్నాడు. మీ దగ్గరకు వారానికి ఒకళ్ళు వస్తున్నారు, 2 వారాలకు ఒకళ్ళు వస్తున్నారు. నా దగ్గరికి ఎప్పుడెప్పుడు వస్తున్నాడు ఆయన, రోజు వస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా, వచ్చి జానా నేను రా నీకోసమే వచ్చా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు నిన్ను విడిచిపెట్టడంటున్నాను ప్రభు పేరట ప్రియులారా. దేవుడు మాట్లాడుతున్న, నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నువ్వు అనాథము కావు. దేవుడు నీకు తోడున్నాడు. భూమిని ఆకాశమును సృష్టించిన సృష్టికర్త చేత దీవించబడే బిడ్డవు నువ్వు జ్ఞాపకం చేసుకోండి. దేవాతి దేవుడే నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు ఒంటరిదానివి కాదు, ఒంటరివాడివి కాదు. నా జీవితంలో ఒంటరి జీవితం అనుకుంటున్నావేమో, దైవ సన్నిధిని విడవద్దు. దేవుడిని విడిచిపెట్టడు. దేవుడిని విడిచిపెట్టడం. దేవా వెళ్ళిపోయాడు దూరం, నువ్వు అలా వెళ్ళొద్దు అంటున్నాను ప్రభు పేరిట. ఈ 3 విషయాలు నీ హృదయంలోనికి నువ్వు తీసుకో. లోకాన్ని ప్రేమించొద్దు నాన్న. లోకం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. లోక ప్రేమ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. లోకాన్ని నువ్వు ప్రేమించొద్దు. దేవుని ప్రేమే నీలో ఉండాలి. గమనించండి. 2వది, అబద్ధ బోధ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని పడతాళ్ళో నమ్మటానికి వీల్లేదు. మనం మోసం చేసిన అపవాది నిన్ను కూడా మోసం చేస్తారు. మందిరం విడవద్దు, దేవుణ్ణి విడవద్దు, దేవుణ్ణి విడవద్దు, దేవుని విడవద్దు. అప్పుడే నీ జీవితాల ఆశీర్వాదాలను దేవుడు తీసుకుని వస్తాడు. ఒకవేళ నువ్వు ఎక్కడ దూరం అయిపోయావు నీకు అర్థమవుతుంటే సరి చేసుకో ప్రభు దగ్గర. ప్రభువా, నా భక్తి జీవితంలో నీ కోసం బ్రతుకుతా, నీ కోసం జీవిస్తా, నీ కొరకు నా జీవితాన్ని కట్టుకుంటానయ్యా. లోక సంబంధిగా బ్రతుకుని ప్రభా, నీ కొరకు బ్రతుకుతా, జీవిస్తాను ప్రభా అని ప్రభు దగ్గర చెప్పగలిగితే ఆ ప్రాణప్రియుడైన దేవుడు తీర్మానాన్ని బట్టే నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇంకా ప్రభువుకు దూరంగా ఉన్నావా? రక్షణ మారు మనసు లేకుండా జీవిస్తున్నావా? ఇంకెంతకాలం దేవునికి దూరం అయిపోతావు? ప్రభు చెప్తున్నాడు, నేడు అనుకూలమైన సమయం, రక్షణ దినం. ఆయన 3 మేకుల మధ్య వేలాడుతున్నాడు. ఆకాశానికి భూమికి మధ్య ఆ ప్రభు సిలువలో వేలాడుతున్నాడు. తల మీద ఒక ముళ్ళ కిరీటం, చేతులు 2 గాయాలు, డొక్కలో ఒక బళ్ళెపోటు, పాదాలు గాయాలు, రక్తచిత్తమైన వ్యూపంత నాగలి చాల వల్ల దునబడింది. ఆ దేవుడు సొగసు స్వరూపము లేనివాడిగా 10,000 మందిలో గుర్తించదగిన దేవుడు గుర్తుపట్టడానికి అవకాశం లేనివాడిగా మార్చుకుంటాడు. ఈ మధ్యాహ్నం ప్రభువా, నా హృదయంలోనికి రండి, నా జీవితాన్ని వెలిగించండి, నా పాప జీవితాన్ని వెలిగించండి ప్రభు నువ్వు చెప్పగలిగితే నీ హృదయాన్ని వెలిగించి అనేక మందికి దీవెనకరంగా నిన్ను మారుస్తాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఒకవేళ రక్షించబడిన బిడ్డవైతే, నేను లోక ప్రేమ నాకు వద్దయ్యా, బ్రతికినా చనిపోయినా నిన్నే ప్రేమిస్తాను, అబద్ధ బాధ నాకు వద్దయ్యా, బాధలో ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా నీ కోసం బ్రతుకుతాను ప్రభా, చచ్చిపోయినా మందిని విడిచిపెట్టనయ్యా. ఈ వైఖరిలో నువ్వు బ్రతకగలిగితే దేవుడు కూడా నిన్ను విడిచిపెట్టడు. మోకరిద్దామా? దయచేసి మోకరిద్దామా? ఇంకెంతకాలం దేవునికి దూరం అయిపోతావు? దేవుడు లేని జీవితం అది వ్యర్థమే. ప్రాణప్రియుడైనటువంటి ప్రభు నీ హృదయంలోకి నువ్వు ఆహ్వానిస్తే, హృదయంలో చోటు ఇవ్వగలిగితే దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, ఆశీర్వాదాలతో నింపుతాడు. ఎంతకాలం వాయిదాలు వేస్తావు నానా? ఎంతకాలం ప్రభు లేకుండా జీవిస్తావు? ఎంతకాలం ప్రభు లేకుండా నీ జీవితంలో ముందుకు వెళ్తావు? ఒక అవకాశం ఇవ్వకూడదు ప్రభుకి? ఒక చక్కటి తీర్మానం చేద్దాం. ప్రభువా, నా హృదయంలోనికి రండి, నన్ను వెలిగించండి, నా పాప జీవితం అంతా కడగండి, పవిత్రపరచు ప్రభువా. నీ కొరకు బ్రతకాలని ఆశ నాకు పుట్టించయ్యా, నీ కొరకు జీవించాలనే తృష్ణ నాలో కలుగు చేయి ప్రభు.
ఒక తీర్మానం చేద్దాం. నాన్న, రక్షించబడ్డావు, ఎందుకో దేవునికి దూరం అయిపోతున్నావు. ప్రభు హెచ్చరిస్తున్నాడు నీతో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని బిడ్డవు. ఆయన స్వరక్తమిచ్చి నీ కొరకు నిన్ను కొనుక్కున్నాడు. ఆయన బిడ్డవే నీవు. ఎందుకో దూరం అయిపోతే ప్రభు తట్టుకోలేకపోతున్నాడు. నిన్ను బట్టి ఆయన బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. దూరం అయిపోతున్నావని, ప్రభు నుంచి దూరం అయిపోతున్నావేమోనని. ఇంకా లోకాన్ని విడిచిపెట్టలేదే నువ్వు. లోకాన్ని ఇంకా ప్రేమిస్తున్నావే. దేవుని ప్రేమించలేని స్థితిలో నీ జీవితం ఉంది. దేవుణ్ణి ప్రేమించకపోతే దూరం అయిపోతావు నాన్న. చెప్పకూడదు ప్రభుతో, నాయన అజ్ఞానాన్ని బట్టి నిన్ను ప్రేమించే నేను లోకాన్ని ప్రేమిస్తున్నాను ప్రభు. ఎందుకో నీకు శత్రువు అయిపోయానయ్యా, నీకు దూరం అయిపోయాను. క్షమించు, నన్ను క్షమించి ముదుపట్టి ప్రేమ నాకు దయచేయండి ప్రభు. నీకోసం బ్రతిక తీర్మానం నాకు దయచేయి ప్రభు. తీర్మానం చేద్దామా? అబద్ధ బోధనకు వస్తాయి. ఆ బోధనను గద్దించిన, ఆ బోధనను సరిచేసినది కఠినంగా ఉన్నా, అయ్యా నీ బోధలో నిలుచుండాలి. అవ్వమని మోసపరిచింది కదా ప్రభు, నేను మోసపోకూడదయ్యా. నీ వాక్యపు వెలుగులో నా జీవితాన్ని, కుటుంబాన్ని కట్టుకోవాలి. అలా స్థిరపరుచయ్యా. చెప్తామా ప్రభుతో? బ్రతుకున్నంత కాలం నీ సహవాసాన్ని నేను విడిచిపెట్టను ప్రభు. నీతో సహవాసం నేను విడిచిపెట్టను ప్రభు. ఒక తీర్మానం చేద్దామా? దేవుని విడిచిపెట్టకపోతే ఆయన నిన్ను విడవడు. ఆయన నీతో ఉండే దేవుడు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పలుమార్లు వై తొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చుమా. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. తీర్మానం చేసుకుందామా? నీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, వందనాలు. గొప్ప తండ్రి, స్తోత్రాలు ప్రభా. ఈ మధ్యాహ్న వేళ ఎందరూ ప్రభా నీలో ఉండాలి, ఫలించాలని ఆశపడుతూ తీర్మానం చేసుకున్నారు. వారి తీర్మానాలన్నిటినీ మీరు స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబాలను ఆశీర్వదించండి, వారి బిడ్డలను దీవించండి ప్రభా. నీకు వందనాలు. రక్షణ కొరకై వారి హృదయాలు ఎవరైతే తెరిచారో ప్రభా, వారి హృదయాలను వెలిగించమని ప్రార్థన చేస్తున్నాను. నీ కొరకు బ్రతిక తీర్మానం వారికి దాయిచ్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. నీకు వందనాలు. నీ ఆత్మ సంచారం మా మధ్య ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప తండ్రి, మీకు వందనాలు. సంఘాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి ప్రభు. మా గ్రామాన్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. చిన్న బిడ్డలను దీవించండి, వారికి మంచి ఆరోగ్యాలు మీరు దయచండి. యవన పిల్లల్ని మీరు దీవించండి ప్రభా. యవన కాలంలో మీ కాడి కిందకు వారిని తీసుకురామని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 23, 24 తారీఖులో ప్రారంభించబడుతుండగా నాయనా అద్భుతమైన జ్ఞానం ఇవ్వని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. మంచి జ్ఞానం వారికి దయచేయండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి. గొప్ప దేవుడానికి స్తోత్రాలు. జ్ఞానవంతులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా ప్రారంభించబడుతున్నాయి ప్రభా. నైనా మీ అద్భుతమైన జ్ఞానం వారికి మీరు దయచేయండి ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. 10th క్లాస్లో మంచి మార్కులు స్కోర్ చేయాలి ప్రభా. తండ్రి అలాంటి అద్భుతమైన జ్ఞానం నీ బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రాలు. చదువుకునే ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారయ్యా. అయ్యా ఉద్యోగాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. నీకు వందనాలు తండ్రి. చేతి పని చేసుకునే బిడ్డలు ఉన్నారు, వారిని ఆశీర్వదించండి.
వ్యాపారం చేసుకునేవారు ఉన్నారు, దీవించండి. కష్టపడేవారు ఉన్నారు, వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకు వందనాలు. బలహీనులుగా ఉన్నవారు అందరూ ఉన్నారయ్యా. శరీర బలహీనతలో బిడ్డలు బాధపడుతున్నారు ప్రభా. అరికాలు మొదలుకొని తలబాగు వరకు నాయనా మీ నామములో స్వస్థత కలుగునుగాక. అయ్యా మీరు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రాలు. మీ కృప తోడుగా ఉంచండి, మా సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మీ గొప్ప కార్యాలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభు నీకు వందనాలు. ఈ మధ్యాహ్న వేళ ప్రభా ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచి నడిపించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకోమని యేసు పరిశుద్ధ ఉన్నత నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును, మీ రాజ్యం మాకు వచ్చునుగా. మీ చేత పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు మధ్యహారుడు మాకు దయచేయండి. మళ్ళీ అపరాధము చేసిన వారిని క్షమించినట్లుగా అపరాధాలను క్షమించండి. శోధనలో నక్కీడు తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మదేవుని సన్నిధి సహవాసము కూడిన మనకును సకల పరిశుద్ధులకును చేసిన ప్రార్థనకును సదాతోడే నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.